Hi, hello, good evening, namaste everyone. Welcome to Rocking Granny channel and welcome to stand-up comedy. సో కామెడీలోకి వెళ్ళిపోదామండి. ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు. సో ఫ్యామిలీతోన టూర్ ప్లాన్ చేయాలని అనుకుంటాడు హస్బెండ్. అయితే వైఫ్ అంటది, మనం ఇద్దరమే వెళ్దామండి అని. లేదు లేదు, చాలాసార్లు మనం ఇద్దరం వెళ్ళినాం కదా, ఈసారి మా ఫాదర్ని కూడా తీసుకెళ్దాము, నేను ముగ్గురికి టికెట్ బుక్ చేసేసిన, ఫ్లైట్ టికెట్ అని చెప్తే భార్య అంటది, ఎప్పుడు చూసినా మీ డాడీ ఏది కొననీయడు, తిననీయడు, తిరగనీయడు, ఇట్లయితే కష్టం ఆయనను పెట్టుకుంటే. అంటే హస్బెండ్ అంటాడు, నీకెందుకు, నేనున్నా కదా, ఏది కావాలన్నా నువ్వు కొనుక్కోవచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, నేను చూసుకుంటా కదా అని హామీ ఇచ్చి గ్యారంటీ ఇస్తాడు. సరే, అయితే వాళ్ళ డాడీకి పోయి చెప్తాడు, నానా నాన్న మనం తిరుపతికి వెళ్తున్నాం, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన అని వాళ్ళ డాడీకి చెప్తాడు. వాళ్ళ డాడీ లబ్బో దిబ్బ మొత్తుకుంటాడు, ఎందుకురా ఖర్చు, ఇప్పుడు అవసరమా తిరుపతికి, అది కూడా ఫ్లైట్, ఎంత ఖర్చు అవుతుంది, వద్దురా అని అంటే, అరే కాదు డాడీ, మాకు కంపెనీ ఇస్తుంది అనో అబద్ధం ఆడతాడు, ఖర్చు పెడితే ఎక్కడ బాధపడతాడో అని ఒక అబద్ధం ఆడేస్తారు. సరే ఫ్లైట్ టికెట్లు అట్లా బుక్ చేసుకొని ఇంకా పోతారు. పోయిందే అక్కడ ఫ్లైట్ దిగిందే ఇంకా వాళ్ళకి ఆకలి అవుతుంది. సరే ఒక రెస్టారెంట్ చూసుకొని దాంట్లో పోతారు. రెస్టారెంట్కి వెళ్ళి అప్పుడు వాళ్ళ భార్య ఆర్డర్ చేస్తుంది, నాకు రోటీ పరోటా కావాలి అలాంగ్ విత్ కర్రీ అని చెప్పి అని అంటే పన్నీర్ కర్రీ అని చెప్తుంది భార్య. సరే అని ఆర్డర్ హోటల్ అయినా పిలుస్తారు. ఆయన 3 ప్లేట్స్ ఆర్డర్ చేస్తాడు. అయితే ఆయన ఇంకా వాళ్ళ ఫాదర్ పెద్దయినా కదా, పెద్ద మనిషి, ఆయనకు ఎంత అవుతుంది బాబు అని హోటల్ అయిన అడుగుతాడు. ఏముంది సార్, రోటీ పరోటా 3 మెంబర్స్ కదా, 750 అవుతుంది అని చెప్తాడు. 750 అంటే ఈ పెద్ద ఆయన అంటాడు, ఏంది బాబు 750 అంటున్నాం, మేము వారమంతా తిననీకి అడుగుతలేము, ఈ రోజుకి మాత్రమే అడుగుతున్నాము, ఈ రోజు తిననీకి అడుగుతున్నాం, వారంకి కదంటే. ఆ హోటల్ ఆయన అంటాడు, సార్ మేము కూడా చెప్తుంది ఈ రోజుకే, ఈ పూటకే సార్, ఒక్కసారికి ఒక్కొక్క ప్లేట్. ఇంకా పెద్దయినా ఇంకా వడనిస్తాడా. అయితే హోటల్ అయినా పిలిచి అడుగుతాడు, ఓ బాబు చెప్పు, ఈచ్ రోటీ ఎంత అని అడుగుతాడు. ఒక్కొక్క రొట్టె ఎంత అని అడిగితే ఆయన 20 రూపాయలు సార్ అని చెప్తాడు. అయితే ఏం చేయను, ముగ్గురికి 6 రొట్టెలు తీసుకురా అని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. 6 రొట్టెలు అంటే 120 రూపీస్. మళ్ళీ అడుగుతాడు, ఇక్కడ మంచిగా పప్పు ఉంటుంది, రొట్టె పప్పు, అది ఎంత అని అడుగుతాడు. సో వాళ్ళు 100 రూపీస్ సార్ అని చెప్తాడు. సరే నువ్వు అవి తీసుకురా, మా ముగ్గురు టిఫిన్ అయిపోతుంది కదా అని అది ఆర్డర్ చేస్తాడు. చచ్చినట్టు ఇంకా అవి తింటారు, చపాతీలు తింటారు. ఇంకా వాళ్ళ కోడలు మొగుడుతోనూ గులుగుతుంటుంది, చెప్పినండి నేను చెప్పినా కదా, మీ డాడీని తీసుకొస్తే నా తిననీయడు, తాగనీయడు, తిరగనీయడు, ఎప్పుడు హెడేక్ ఈయనతోనని చెప్తే, నువ్వు గమ్మునుండి మిగతా నేను చూసుకుంటాను, మళ్ళీ పోతారు బయటికి. సరే ఇంకేముంటుంది, నాకైతే కళ్ళు తిరుగుతుంది, నా వల్ల కాదు, కొండ మీదకి వెళ్ళాలి తిరుపతి పైన కంటే మాత్రం నేను బస్సులో రాను, క్యాబ్ బుక్ చేయని చెప్తుంది ఆమె. అయితే సరే అని బుక్ చేయడానికి క్యాబ్ అయినాక మాట్లాడతాడు. సరే ఆ క్యాబ్ అయినా కొండ మీద పోవడానికి 2000 రూపీస్, ఇంకా ప్లస్ వాళ్ళకి తిననీకి బత్త అది ఇది అని 2500 వరకు అడుగుతాడు. సరే అమ్మో, ఇంకా ముసలాయన వింటాడు, ఏంది, నేను మా ఫ్రెండ్ పోయి వచ్చిండు, చెప్పిండు ఈచ్ పర్సన్కి 100 రూపాయలలో పోయిండు, అట్లెట్లా కుదురుతుంది, 2500 కుదరదు, మేము ముగ్గురు కలిసి 300 ఇస్తాం, మాకు పైన తీసుకెళ్ళి లేకపోతే లేదని చెప్తాడు. అమ్మో ఇది ఎక్కడ గొడవరా బాబాయ్ అని ఇంకెంత సంజాయించినా వినడు ఆ పెద్దయినా. కోడలు ఒక తిక్కు ఏడుస్తుంటుంది, ఈ కొడుకు సంజాయించలేక సస్తాడు. మొత్తానికి ఇట్లయితే కుదరొచ్చాలి, నడిచిపోదామని వాళ్ళకి ఇట్లా అని నడవడం స్టార్ట్ చేస్తారు కొండ మీద. కొంచెం నడిచిండో లేదో కొంతసేపటికి పెద్దయినా చక్కెర వచ్చి కింద పడిపోతాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఆయన. హాస్పిటల్లో అడ్మిట్ చేసిందే ఆయనకు తెలియదు, హోష్ ఉండదు కదా, లేచి చూస్తాడు, నేను ఎక్కడున్నా అంటే హాస్పిటల్. అప్పుడు అడుగుతాడు, ఏందిరా ఇది అంటే, మరి నువ్వు పడిపోయినావు కదా, 2000తో పోయేది నాన్న మనం క్యాబ్ బుక్ చేసుకుంటే, ఇప్పుడు చూడు హాస్పిటల్కి ఇప్పటి వరకు బిల్ 5000 అయింది, మళ్ళీ నేను డిశ్చార్జ్ చేసే వరకు ఎంత అవుతుందో కూడా తెలియదు ఇంకా అని అంటాడు. అయితే అప్పుడు కోడలు అంటుంది, చూడు మామయ్య, నువ్వు చేసినావు 2000తో పోయేదానికి ఇంత పెద్దగా చేసి ఇంత కష్టాలు తెచ్చి మాకు మనశ్శాంతి లేదు, నీకు లేదు, ఇట్లా చేస్తావు మామ నువ్వు అనేసి కోడలు తిడుతుంది. అయితే ఈ మామ అంటాడు, అమ్మా నా తప్పేముందమ్మా, మా ఫ్రెండ్ అస్సలు అబద్ధం అన్నాడు, ఆయన పోయిండు ఫ్యామిలీతోను కాబట్టి మనిషికి 100 రూపీసే కొండ మీదకి ఎక్కుతారు, అది చెప్పిండమ్మా, నాకు ఒట్టేసి చెప్తున్నా, వాడు అస్సలు తప్పు చెప్పడమ్మా అని. ఇంతలో పడి డాక్టర్ వస్తాడు, ఏంది పెద్దయినా, ఏ జమానాలోనో ఏం మాట్లాడుతున్నావు, 100 రూపాయలు ఏంటి ఒక్క మనిషికి, ఏం చెప్తున్నావు పెద్దయినా అంటే, అప్పుడు ఈ పెద్ద మనిషి చెప్తాడు, దగ్గర 15 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది ఆయన పోయి అని చెప్తాడు. ఇది
ఇట్లా వాళ్ళ టూరు అప్సెట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.